హలో గైస్, వెల్కమ్ టు ఎంజీ మెడికోస్. సో చాలామంది అయితే కామెంట్ చేశారు మనకి, బ్రో మాదైతే ఇంటర్మీడియట్లో బైపీసీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకుంటే మా లైఫ్ బాగుండిద్ది, అదేవిధంగా ఏ కోర్స్ తీసుకుంటే మంచిగా శాలరీస్ ఉంటాయి అని అయితే కామెంట్ చేశారు. సో దాని గురించి ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో చేద్దామని అయితే ఇన్ని రోజులు ఆగాను. సారీ ఫర్ లేట్ మీ అందరికైతే. సో నెక్స్ట్ ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే ఏ కోర్సులు ఉంటాయి, మనం ఏ తీసుకునే కోర్సు ఎలా డిపెండ్ అయి ఉండిద్ది, అంటే మనం ఎలా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చా లేకపోతే ఫీజు కట్టి జాయిన్ అవ్వాలని అయితే కంప్లీట్గా నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి నీట్, దాని తర్వాతది ఎంసెట్. నీటు కాదు ఎంసెట్ కాదు అనుకుంటే మీరు అయిపోయి మీ ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ మీదే మీరైతే జాయిన్ అవ్వచ్చు. అసలు నీట్ అంటే ఏంటిది అనేది నేనైతే చెప్తాను. ఫస్ట్ నీట్ అంటే ఏం లేదు, మీరు తీసుకున్న ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్కి ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఒకటి ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారంటే మీరు కన్ఫామ్గా నీట్ రాసి ఉండాలి. అంటే ఫ్రీ సీట్ కోసం ఈ నీట్ ఎవరైతే మంచిగా కండక్ట్ చేస్తారో, మంచిగా ఎగ్జామ్ రాస్తారో నీట్ ఎగ్జామ్, అందులో క్వాలిఫై అయితే మీకైతే కొంచెం ఫీజు తగ్గిద్ది, డెఫినెట్గా ఫ్రీ సీట్ వచ్చింది. నీట్లో ఏమేమి కోర్సులు ఉంటాయని అయితే చెప్తాను. ఫస్ట్ ఎంబీబీఎస్ ఉండిద్ది, ఎండిఎస్ ఉండిద్ది, బీఏఎంహెచ్, అదేవిధంగా బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్. ఈ కోర్సులు అయితే ఎంబీబీఎస్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోర్సులు అయితే ఉంటాయి. మీరు బై మిస్టేక్ నీట్ మిస్ అయింది, మేము నార్మల్గా జాయిన్ అవుతాం అంటే మేము ఫీజు కట్టి జాయిన్ అవుతాం అంటే ఫీజు అయితే ల్యాక్స్లో ఉండిద్ది. అంటే మీరు ఇంటర్మీడియట్ చదువు ఉంటారు, అది థౌజండ్స్లోనే ఉంటుంది మ్యాక్సిమం. కానీ ఆఫ్టర్ ఇంటర్ కోర్సెస్ అయితే చాలా చాలా అంటే చాలా ల్యాక్స్లో ఉంటాయి. మీరైతే ఐపీ మార్క్స్ మీద ట్రై చేయండి. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిఫై అవ్వకపోతే లాంగ్ టర్మ్ అయితే తీసుకుని 1 ఇయర్, దాని తర్వాత అయితే మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వండి. మీరైతే మీరు ఫీజు కట్టి జాయిన్ అవ్వాలంటే చాలా అవుతాయి, ల్యాక్స్లో అవుతాయి. ఒకసారి ఆలోచించండి. సో నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది. నీట్ ఎలా ఉండేది, ఎగ్జామ్ ఎలా ఉండేది అయితే దానికి సపరేట్గా ఒక వీడియో చేస్తా. ఒకవేళ నీట్ మిస్ అయిపోయింది, మేము ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా అంటే దాని తర్వాత ఎంసెట్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంది మీకు. ఎంసెట్లో ఏ కోర్సు ఉంటాయి బ్రో అని చెప్తే, ఫస్ట్ అగ్రికల్చర్, వెటనరీ సైన్స్, ఫిషరీ సైన్స్, ఫార్మ్ డి, అదేవిధంగా బీ ఫార్మసీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ ఒకటి ఉంది బీఎస్సీ నర్సింగ్. సో ఈ కోర్సులు అయితే మీరు ఎంసెట్ ద్వారా రాసి మీరు క్వాలిఫై అయితే డెఫినెట్గా ఈ కోర్సులు అయితే మీరు ఫ్రీగా చేయొచ్చు. అంటే ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజెస్లో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో అగ్రికల్చర్ అండ్ వెటనరీ సైన్స్ చాలామంది గోల్స్ ఉంటాయి, నేను మంచిగా అగ్రికల్చర్ అవ్వాలి, మంచిగా వెటనరీ కంప్లీట్ చేసుకోవాలని. మీరు ఏమైనా ఈ కోర్సు కంప్లీట్ చేసుకోవాలనుకుంటే, మంచిగా జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి. షార్ట్ టర్మ్లో ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి డెఫినెట్గా మీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ మీద కూడా కొంచెం ఒక 15% కలుపుతారు మ్యాక్సిమం. నాకు తెలిసి ఒక 85% అయితే ఎంసెట్ మార్క్స్ అయితే మీకు యాడ్ చేస్తారు. డెఫినెట్గా మీరైతే ఎంసెట్ అయితే డెఫినెట్గా రాయండి, మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఎంసెట్ కోర్సుకు సంబంధించి అయితే ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. మీరైతే మ్యాక్సిమం ఈ నీటు ఎంసెట్ ఎగ్జామ్తో ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో అది రాసి మీరైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. డైరెక్ట్గా మనీ కట్టి జాయిన్ అవ్వాలంటే చాలా అవుతాయి ఫీజు అయితే, అందుకని నేనైతే చెప్తున్నా. సో ఈ 2 వద్దు బ్రో, మాకు ఈ కోర్సులు కూడా మాకేం వద్దు, మాకు వచ్చిన ఐపీఏ మార్క్స్ మీదే మేము ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా, ఇంకో కోర్సులు ఏమైనా ఉన్నాయా అంటే మీరు డెఫినెట్గా డిగ్రీలోకి వచ్చేయడం. డిగ్రీలో ఏమేమి కోర్సులు ఉన్నాయి బ్రో, డిగ్రీలో నార్మల్ కోర్సులు ఉంటాయి అనుకుంటే డిగ్రీలు కూడా చాలా అంటే మంచి కోర్సులు ఉన్నాయి. సైన్స్ వాళ్ళకి వచ్చేసరికి మీరు ఏ కోర్స్ చేసినా ఎక్కడొక్కటి జాబ్ మీకు వస్తూనే ఉండిద్ది. సైన్స్ కాబట్టి మీకు మెడికల్ షాప్, ఈవెన్ మీరు ఫార్మసీ చేశారు, చాలామంది ఫార్మసీ చేస్తున్నారు, వాళ్ళని ఫార్మసీ చేసే వాళ్ళని డాక్టరేట్ ఇస్తారు మీ అందరికీ. ఫార్మసీ చేశారు, మీరు మంచిగా మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా హాస్పిటల్లో మెడికల్ షాప్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ నర్సింగ్, మీరు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మంచి హాస్పిటల్స్లో మంచి జాబ్స్ అయితే వస్తాయి డెఫినెట్గా. మీ కోర్స్ కంప్లీట్ అవ్వగానే జాబ్ రావాలనుకుంటే డెఫినెట్గా మీరు బైపీసీ తీసుకొని ఉంటే మ్యాక్సిమం జాబ్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. మీకు ఏ కోర్స్ చేసాం నాకు జాబ్ రాలేదని చెప్పడానికైతే ఉండదు, మీరు ఏ కోర్స్ చేసినా జాబ్ ఉండేది. ఓకే, ఇంటర్మీడియట్ నీట్ కంప్లీట్ అయిపోయింది, ఎంసెట్ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ గురించి మాట్లాడుకుందాం. డిగ్రీలో ఏ కోర్సులు ఉంటాయి అంటే ఫస్ట్ బీఎస్ఎంఎల్టీ. బీఎస్ఎంఎల్టీ అంటే బ్లడ్ టెస్ట్ అవి చేస్తారు కదండి, బీఎస్సీఎంఎల్టీ. ఇది కూడా మోస్ట్ వాల్యుబుల్ కోర్సు ఇప్పుడున్న జనరేషన్లో. దాని తర్వాత బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ కార్డియాలజీ. ఇవి అయితే కన్ఫామ్గా ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన వాళ్ళు మాత్రం ఇది చేయగలరు. ఈ కోర్సు అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. దీనికి మళ్ళీ ఫీజులు ఉంటాయా బ్రో అంటే ఫీజులు ఉంటాయి డెఫినెట్గా. మీరు గవర్నమెంట్ కాలేజ్ చూస్ చేసుకుంటే ఫీజులు ఉండవు మేబీ. దాని తర్వాత కామన్ కోర్స్ ఒకటి ఉంది, అది జీఎన్ఎం కోర్సు. ఇదైతే బైపీసీ వాళ్ళు చేయొచ్చు, ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా ఈ కోర్స్ అయితే చేయొచ్చు. ఒక్కసారి మనం రివైజ్కి వెళ్దాం. మన ఈ వీడియోలో ఏమేమి చెప్పుకున్నది అయితే చెప్తాను. ఫస్ట్ మీరు ఇంటర్ కంప్లీట్ అవ్వగానే 3 ఆప్షన్లు అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి నీట్ ఎగ్జామ్ రాస్తే మనం ఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఎంబీబీఎస్, ఎండిఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ అంటే హోమియోపతి, అదేవిధంగా ఆయుర్వేదిక్, ఈ కోర్సెస్. సో ఎంసెట్లో మాకు నీట్లో రాలేదు, ఎంసెట్ రాయాలనుకుంటున్నామంటే మీరు ఎంసెట్లో ఏ కోర్స్ జాయిన్ అవ్వచ్చు అంటే అగ్రికల్చర్, వెటనరీ, ఫిషరీ సైన్స్, ఫార్మ్ డి, అదేవిధంగా చాలా కోర్సులు అయితే ఉన్నాయి. ఇంకా ఇదైతే
ఎంసెట్కి సంబంధించి. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్. సో ఎంసెట్ బేస్ మీద అయితే ఈ కోర్స్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. మేము ఎంసెట్ రాయలేదు, మేము ఐపీఈ మార్క్స్ మీద జాయిన్ అవుతాం అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. కానీ ఫీజెస్ మాత్రం చాలా అంటే చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ నర్సింగ్ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న 2025 ఇప్పుడు ఈ ఇయర్‌లో బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఫీజు ఎంత ఉందంటే మేనేజ్మెంట్‌లో మాక్సిమం 1,50,000 దాకా అయితే ఉంది. డెఫినిట్‌గా చెప్తున్నా 1,50,000 ఏది మంచి కాలేజ్‌లో. మంచి కాలేజ్‌లో మీరు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేయాలంటే 1 ఇయర్‌కి వచ్చేసరికి 1,00,000 పైనే ఉంది. ఆలోచించండి. ఎంసెట్ రాసారంటే మీకు చాలా బెనిఫిట్. మీరు ఎంసెట్ రాస్తే ఫ్రీ సీట్. మీరు ఒక్క రూపాయి కట్టే పని లేదు. మాక్సిమం జస్ట్ మెయింటెనెన్స్‌కి మాత్రం కట్టే అవకాశాలంటూ హాస్టల్ ఫీజు అవే ఉంటాయి. మీరు బై మిస్టేక్ ఎంసెట్ రాలేదు, మేము డైరెక్ట్ జాయిన్ అవుతామంటే మీ ఇష్టం. అది ఎంసెట్ బేస్ అయితే ఇది. దాని తర్వాత డిగ్రీ కోర్స్. డిగ్రీలో వచ్చేసరికి బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ కార్డియాలజీ, అదేవిధంగా జీఎన్ఎం కోర్సులు, ఇంకా బీఎస్సీ జువాలజీ, బీఎస్సీ బోటనీ కూడా అయితే ఉంటాయి. ఈ కోర్సులు కూడా అయితే ఉంటాయి. మీరు బైపీసీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ 3 ఆప్షన్‌లో మీరు ఏదైతే ఎంచుకోవచ్చు. మీకు ఇప్పుడు చెప్పిన కోర్స్‌లో ఏ కోర్స్‌కైనా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరైతే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా కోర్సుల గురించి మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీరు తీసుకున్న కోర్స్‌లో మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలంటే డెఫినిట్‌గా నేను స్క్రీన్ మీద కనపడుతున్న ఇన్‌స్టా పేజ్‌ని అయితే ఫాలో చేయండి. ఎంజే మెడికోస్ అనే ఇన్‌స్టా పేజ్‌లో మేమైతే మీకు కావాల్సిన మంచి క్వెషన్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. డెఫినిట్‌గా అకౌంట్‌ని అయితే ఫాలో చేయండి. సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేసేయండి. ఇలాంటి మోర్ వీడియో కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.